స్టేట్ లెవెల్లో మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి రెడీ అయ్యాం. క్యాబినెట్లో వచ్చే క్యాబినెట్లో అది కూడా వస్తుంది. ఇంట్లో ఉన్న 5 మన చేతికున్న 5,000 సరి ఒకలా ఉండవు. మన ఇంట్లో నలుగురు ఒక్కొక్కరు నుంచి బడ్జెట్లో పెట్టామండి. మీరు వెళ్తే 2018లో శంకుస్థాపన చేసినవి, 2017లో శంకుస్థాపన చేసినవి, మళ్ళీ నేను 2024-25లో నేను ఓపెన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే కనీసం పోలీస్ స్టేషన్స్ లేదు. ప్రతి పోలీస్ స్టేషన్ 2019 నుంచి 24 వరకు ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఓపెన్ అయ్యానో మీరు చెప్పండి. ఈ రోజు వరకు నేను పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేయడానికి వెళ్తే 2018లో శంకుస్థాపన చేసినవి, 2017లో శంకుస్థాపన చేసినవి, మళ్ళీ నేను 2024-25లో నేను ఓపెన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే కనీసం పోలీస్ స్టేషన్స్ లేవు. 2018లో మేము వెహికల్స్ ఇచ్చాము. అప్పుడు గవర్నమెంట్లో మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు వెహికల్స్ లేవు. మళ్ళీ ఇప్పుడు వెహికల్స్ ఇంచుమించుగా 2,500 వెహికల్స్ మేము ఇప్పుడు ఇస్తున్నామండి. ఇప్పుడు కూడా మీరు అన్నది కరెక్టే, ఇప్పటికీ కూడా వెహికల్స్ లేవు. కానీ ఈ వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే, బెటర్ వెహికల్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే వచ్చే క్యాబినెట్లో కూడా వాటికి సంబంధించి బడ్జెట్లో పెట్టామండి. మీరు గమనించాలి. ఏదో మేము వేగ్గా వెహికల్స్ ఇస్తామని చెప్పలే. మొన్న బడ్జెట్లో కూడా సుమారుగా 200 కోట్లు 300 కోట్లు వెహికల్స్కి ఇస్తామని చెప్పి బడ్జెట్లో కూడా కేటాయించుకొని యాజ్ పర్ దట్ ఈరోజు 2,500కు పైగా వెహికల్స్ ఈరోజు స్టేట్ లెవెల్లో మేము ప్రొక్యూర్ చేసుకోవడానికి రెడీ అయ్యాం. క్యాబినెట్లో వచ్చే క్యాబినెట్లో అది కూడా వస్తుంది. ఇంట్లో ఉన్న 5 మన చేతికున్న 5,000 సరి ఒకలా ఉండవు. మన ఇంట్లో నలుగురు ఒక్కొక్కలా ఉంటారు. కానీ మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. దాని మీద సిట్ ఏర్పాటు చేసుకున్నాం. సిట్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు నిన్న మొన్న జరిగిన సంఘటనలు దయచేసి నేను కూడా ఏమంటానంటే పబ్లిక్ తెలుసుకోవాలి. అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ఫ్యాక్ట్ ఫైండింగ్. నిజంగా అక్కడ తప్పు జరిగితే డెఫినెట్గా ఆ పోలీస్ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. నిన్న మీరు నెల్లూరులో జరిగిన సంఘటన గురించి మీరు మాట్లాడారు. అది ప్యూర్లీ అసలు పోలీస్కి సంబంధం లేని ఇష్యూ. యాక్చువల్గా ఓవరాల్గా అలాగని చెప్పేసి నేనేమి దాన్ని బయటకు రావడానికి నేను ప్రయత్నం చేయట్లే. ఎవరిని కూడా రక్షించాలన్న భావన కూడా కాదు. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా పోలీస్ ఏమైనా అరెస్ట్ చేశారా, పోలీస్ హెరాస్మెంట్ వల్ల అతను ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా, ఆ యాంగిల్లో కూడా వెళ్తున్నాం. ఓవరాల్గా చెప్పాలంటే మీరు అన్నది అంటే ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయండి. గ్రీవెన్స్లో వచ్చింది కంపల్సరీగా పోలీసు వెళ్ళి విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందన్నది కూడా మేము కూడా చూసుకోవాలి. మొన్న మీరు రీసెంట్గా మీ శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఇన్సిడెంటే చూశారు. అలాంటి సందర్భాల్లోని కూడా మేము అలాంటి సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన తప్పిదాలను కూడా మేము ఎత్తి చూపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోని న్యాయానికి అనుగుణంగా వెళ్ళండి, యాజ్ పర్ యువర్ లా వెళ్ళండి, సామాన్య మానవుడికి న్యాయం చేయాలని దృక్పథంతో మేము వెళ్తున్నాం. క్వశ్చన్ అడుగుతున్నాను. 18 ఏళ్ళ పిల్లోడు కాదు, 16 ఏళ్ళ పిల్లోడు నేరం చేసినా కూడా మనం కేసు పెడతాం కదా, చట్టంలో ఉంది కదా. 18 సంవత్సరాల పిల్లోడు తప్పు చేశాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి. పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ పెట్టిన సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పు చేశారనేది క్లియర్గా తెలిసింది. లేకపోతే ఒక అమాయకమైన అబ్బాయి ఈరోజు బలయ్యేవాడా ఆ కేసులో? ఈరోజు నేనేమంటానంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడా తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలన్న తపన ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవడైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపనుండి ఉంటే ఈరోజు బతికేవాడేమో ఆ మనిషి. ఇప్పుడు అది కాకుండా ఈరోజు తన బిడ్డను కాపాడుకోవాలనే ఆరాటంతో ఈరోజు మళ్ళీ తిరిగి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడని చెప్పి మనకు వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయిని రిమాండ్కి యాజ్ పర్ లా వెళ్ళాము. ఆటోమేటిక్గా రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి. ఈ గొడ్డలి పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారో కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేశాడు, వదలలేదే జగన్మోహన్ రెడ్డి. అతను 5 సంవత్సరాలు కూడా తను జైల్లోనే ఉన్నాడు కోడికత్తి శ్రీను. అంటే ఓవరాల్గా అంటే తనకు దగ్గరికి వస్తే ఒక న్యాయం, పక్క వాళ్ళకి వస్తే ఒక న్యాయం. తప్ప కాదా అది కావాలి. ఆ రోజు కూడా ఈరోజు మీరు అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్. ఆయన రోజు చేసేదే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలిగేషన్. 4వ తేదీన విశాఖపట్నం తీరానికి చెందిన మనకి ఇండియా AP MMVS 83 దానిలో మత్స్యకార పడవలో మొత్తం 7 మత్స్యకారులు వెళ్ళారు. ఈ 7 మత్స్యకారులు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం సుమారుగా అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత 1వ తారీఖున వెళ్ళారు. 4వ తారీఖు 3:45 కొంచెం వాతావరణం డిఫరెంట్గా ఉంది. ఈదురుగాలు ఎక్కువగా వేస్తున్నాయి. పడవ ప్రమాదానికి గురైంది. అయితే అది మ్యాక్సిమం మనకేంటంటే ఇమీడియట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మత్స్యకారు JDV ఫిషరీస్ వాళ్ళు
ఒక నేవల్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి అదేవిధంగా మాకు మెరైన్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ రాత్రికి రాత్రే మేము కూడా నేవల్ గార్డ్కి అదేవిధంగా కోస్టల్ గార్డ్ వాళ్ళకి మెయిల్స్ కూడా పంపించి అలర్ట్ అవ్వమని చెప్పాం. అక్కడికి సంబంధించి ఒక బోట్ కూడా లేకపోతే మెరైన్ బోట్ కూడా కొంచెం రిపేర్లో ఉంటే ఇమీడియట్గా కాకినాడ నుంచి ఒక బోట్ కూడా రప్పించుకున్నాం. అది సుమారుగా 11 నాటికల్ మైళ్ళ దూరంలో ప్రమాదం జరిగింది. అతను నాటికల్ మైళ్ళకి కూడా తేడా తెలియకుండా 3-4 కిలోమీటర్లే కదా 10 కిలోమీటర్లు అంటే మేము ఏం చేస్తామండి. 11 నాటికల్ మైళ్ళ దూరంలో